హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందు మతము, కులము, ధర్మము అనే 3 విషయాలపై బ్రీఫ్లీగా చర్చించడానికి మీ ముందుకు రావడం జరిగిందండి. వాస్తవానికి మతం అనేది మనిషి ఏర్పరచుకున్న కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతుల్ని మతం అంటారండి. కులం అంటే మనిషి చేసే వృత్తులను బట్టి అప్పటి కాలంలో కులాలుగా ఏర్పడడం జరిగిందండి. ధర్మం అంటే మాత్రము ఏదైతే దేవుడు మనల్ని సృష్టించాడో ఆ దేవుడు మనిషికి చూపించే జీవించే పద్ధతిని చూపించేదే ధర్మం అండి. వాస్తవానికి సృష్టికర్త అయిన అల్లా, యెహోవా, పరమాత్మ, ఈశ్వరుడైనటువంటి అల్లా ప్రతి యుగంలోనూ ప్రతి కాలంలోనూ ఈ ధర్మము అనేది తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏమిటంటే నేటి మనుషులు మతాల పేరుతో విభజించుకోవడానికి చూపుతున్న శ్రద్ధ ధర్మం గురించి తెలుసుకోవడానికి చూపించడం లేదు. వాస్తవంగా ధర్మము ప్రతి మనిషికి ఒకటేనండి. ధర్మం అనేది న్యాయంపై నిలకడగా ఉండేదే ధర్మం. ధర్మం వచ్చేసి సాటి మనుషులకు న్యాయం చేసేది, సాటి మనుషులకు సేవ చేసేది, సాటి మనుషులను గౌరవించేది ధర్మం అండి. మనుషుల్ని విడిగొట్టేది ఎప్పటికీ ధర్మం కాదు. మనిషి తనను తాను జీవిస్తూ, ఇతరులను గౌరవిస్తూ, తోటి ప్రజలకు మనము చేదోడు వాదుడుగా ఉంటూ జీవించే విధానాన్ని ధర్మం అంటారు. ఈ ధర్మంనే ఇస్లాం కూడా అంటారండి. ఇస్లాం అంటే మనిషి యొక్క పుట్టుక నుండి చనిపోయే వరకు ఏ పద్ధతిలో జీవించాలనే తెలిపే విధానాన్ని ఇస్లాం అంటారండి. ఇది మనుషులు ఏర్పరచుకున్న మతం కాదండి. ఈ ధర్మం అనేది దేవుడు పంపినటువంటి ధర్మం. ఈ ధర్మం గురించి దేవుడు ఖురాన్ ద్వారా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మన వరకు తెలియజేయడం జరిగింది. కావున నేను తోటి ప్రజలకు మరియు ముస్లింలకు ఈ ధర్మం గురించి అవగాహన చేసుకుంటారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.